గుడ్ మార్నింగ్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెట్టడం జరిగింది. 2024 మేనిఫెస్టో ప్రవేశపెడుతూ 2019 మేనిఫెస్టోలో అమలు చేయని అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ. ఒక పక్క పాలకపక్షం, ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరూ కలిసి 5 సంవత్సరాలు ఒకరు, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొకరు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా కోసం కొట్లాడడం కాదు కదా, అధికారంలో ఉన్నప్పుడు కనీసం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో కనీసం 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటిది నిన్న మేనిఫెస్టో ప్రవేశపెడుతూ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేదు అటు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా అని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు అకౌంట్ ఫర్ చేయాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం అధికారంలో 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, అధికారం ఉండి కూడా మీరు మేనిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు? మీ మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదా? ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది. ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలను ఇస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడిస్తున్నారు. మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి? కొత్త మేనిఫెస్టోకి ఉన్న